మనము దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. గడిచినటువంటి ఆదివారం మనం ఇదే స్థలములో వాక్యములో నుంచి ఒక అంశాన్ని నేర్చుకున్నాం. దేని గురించి? బలమైన విశ్వాసమా, బద్దలైన విశ్వాసమా అనే దాని గురించి. చాలా సంతోషం మీకు ఆ అంశం జ్ఞాపకం ఉన్నందుకు. అంటే మన విశ్వాసం ఎంత బలంగా ఉంటే దేవుని కార్యాలు అంత ఘనంగా మన జీవితంలో జరుగుతాయి. విశ్వాసానికి ఎప్పుడూ కూడా పరీక్ష ఉంటానే ఉంటుంది. పరీక్షలో గెలిస్తేనే ఆ విశ్వాసానికి విలువ పెరుగుతూ ఉంటుంది. చదువుకునే పిల్లలు ఉన్నారు. ప్రతి తరగతికి మధ్యలో ఏం పెడతారు? పరీక్షలు. దాంట్లో పాస్ అయితేనే నెక్స్ట్ తరగతికి వెళ్ళే ప్రమోట్ ఉంటుంది. ఆ తరగతి తర్వాత నెక్స్ట్ తరగతిలో ఉన్నటువంటి విలువ అనేది ఉంటుంది. అలాగే మనం బ్రతుకున్నంత కాలము కూడా విశ్వాసం మనలో ఉండాలి. మన విశ్వాసం అంతటికీ కూడా ఎప్పటికప్పుడు పరీక్షలు కలుగుతూనే ఉంటాయని, కలిగి ఆ పరీక్షలు మన విశ్వాసాన్ని మరింతగా బలపరచాలి తప్ప బలహీనపరచడము కానీ, మన విశ్వాసం పగిలిపోవటము కానీ చేయకూడదు అని నేర్చుకున్నాం. అలాగే ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి పాఠ్యాంశం ఏంటంటే, అంశము పేరే అర్థం కానట్టుగా ఉంటుంది. అది ఏంటంటే ఈ కా బోతు అనే పాఠం నేర్చుకుంటాం మనం. ఈ కా బోధు అనే పాఠం పేరు ఈ కా బోధు అనే పాఠం. ఇది పేరు. ఈ కా బోధు అనేది ఒక పేరు. ఈ పేరును బట్టి ఈరోజు మనం వాక్య భాగాన్ని ధ్యానించుకుంటాం. ఈ పేరు మనకి సమూయేలు మొదటి గ్రంథం చదువుకున్నట్లయితే అక్కడ కనపడుతుంది. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 21వ వచనములో ఇక్కడ ఈ పేరు కనపడుతుంది మనకి. దేవుని మందసము పట్టబడినందునను సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలులో నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఏ పేరు పెట్టింది? ఇక్కడ ఈ కాబోదు అనే పేరు పెట్టిందంట. ఒక తల్లి తాను చనిపోయే ముందు తన కొడుక్కి పెట్టిన పేరు. అంటే ఈ బిడ్డ పుట్టేటప్పటికి తల్లి పరిస్థితి ఏంటి? చనిపోయే స్థితిలో ఉంది. బిడ్డ కన్న తర్వాత తల్లి చచ్చిపోయింది. బిడ్డ కనిన తర్వాత తల్లి చచ్చిపోయేటప్పుడు పుట్టినటువంటి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళారు వాళ్ళు. అమ్మా, నువ్వు కొడుకును కన్నావని. ఇంకా కొద్ది క్షణాల్లో ప్రాణం పోతుందనగా ఆ కొడుక్కి ఈ కాబోదు అనే పేరు పెట్టింది. ఈ కాబోదు అనే మాటకు అర్థం ఏంటి? కింద పుట్టినోట్లో ఏముంది? ఈ కాబోదు అంటే ప్రభావము పోయేను అనే అర్థం వచ్చే పేరు. ప్రభావము పోయేను అని అర్థం వచ్చే పేరు పెట్టింది. అంటే ఇక్కడ ఈ బిడ్డ పుట్టేటప్పటికి ఆమె ఇంట్లో, ఆమె సమాజంలో ఏం పోయిందంట? ప్రభావము పోయింది. కనుక చాలామంది సందర్భాన్ని బట్టి పేర్లు పెట్టారు బైబిల్లో. సందర్భాన్ని బట్టి. ఉదాహరణకి నోవాహు అనే మాటకు అర్థం ఏంటి? నోవాహు అనగా నెమ్మది అని అర్థం. నోవాహుని బట్టి ఎవరి మనసుకు నెమ్మది కలిగింది? దేవునికి. ఆ తరం మొత్తంలో చూస్తే నోవాహు మాట చూసినప్పుడు మాత్రమే మనసు ప్రశాంతంగా ఉండేది. ఈయనన్నా నీతిమంతుడు ఉన్నాడని. మోషే అనే మాటకు అర్థం ఏంటో తెలుసా? మోషే అనే మాటకు అర్థం, మోషేకి ఆ పేరు పెట్టింది ఎవరంటే ఫరో గారి కుమార్తె. మోషే ఫరో కుమార్తెకి ఎక్కడ దొరికాడు?
నీటిలో దొరికాడు. దేంట్లో? నైల్ నదిలో దొరికాడు. మోషే అనే మాటకు అర్థం ఏంటంటే నీతి నుండి తీయబడినవాడని అర్థం. అంటే దొరికిన స్థలాన్ని బట్టి మోషేకి ఆ పేరు, అతని గుణాన్ని బట్టి నోవాహుకు ఆ పేరు. ఇప్పుడు ఈకాబోద్ అనే పేరు వాడు పుట్టినటువంటి పరిస్థితిని బట్టి ఆ పేరు పెట్టింది. అంటే వాడు పుట్టేటప్పటికి ఆమె కుటుంబంలో ప్రభావం పోయిందంట, ఆమె జనాంగంలో ప్రభావం పోయిందంట. ఎవరి ప్రభావం చెప్పాలంటే ఎవరి ప్రభావం పోయిందంటే ఈ కొడుకు పుట్టేటప్పటికి దేవుని యొక్క ప్రభావం ఆ కుటుంబంలో పోయింది. ఈ కొడుకు పుట్టేటప్పటికి ఇశ్రాయేలు ప్రభావం ఆ కుటుంబంలో పోయింది. దేవుని ప్రభావము పోయెను. ప్రభావము పోయెను. ఈకాబోతు అర్థం ఏంటి? ప్రభావము పోయెను అని అర్థం. దేవుని యొక్క ప్రభావం అనేది ఇక్కడ ఎందుకు పోయింది? ప్రభావం అంటే ఇంగ్లీష్లో ఎఫెక్ట్ అంటారు. ప్రభావం తగ్గిపోయిందంట, చూసారా? ఇప్పుడు తుఫాను ప్రభావం తగ్గిందంటాం. అంటే ప్రభావం తగ్గిందంటే ఏమైంది? దాని స్పీడు తగ్గింది. అలా ఇక్కడ దేవుని ప్రభావం అనేది తగ్గిందా పోయిందా? ఏముంది అక్కడ? దేవుని ప్రభావం అనేది తగ్గలేదు, పోయింది. పోయిందనటానికి తగ్గిందనటానికి తేడా ఏంటి? ఉందగానే దీనికి అంత పవర్ ఇప్పుడు లేదు అంటే తగ్గిపోవటం. పవర్ ఉందగానే అది వీళ్ళకి దగ్గరగా లేదు అనేది పోవటం. ఎప్పుడూ కూడా దేవుని పవర్ అనేది, దేవుని ప్రభావం అనేది మన క్రియలను బట్టి మనకు దూరంగా వెళ్ళిపోతుంది తప్ప ఎప్పుడూ కూడా ఏ కాలంలో కూడా దేవుని ప్రభావం అనేది తగ్గుతుందా? ఇప్పుడు కూడా ఒకప్పుడు దేవుడు అలా కార్యాలు చేశాడు కానీ ఇప్పుడు చేయలేకపోతున్నాడు, ఆయనకి అంత ప్రభావం లేదు. ఒకప్పుడు దేవుడు అంతలా వాళ్ళని రక్షించాడు కానీ ఇప్పుడు నా కుటుంబం రక్షించలేకపోతున్నాడు, దేవుడికి ఇప్పుడు అంత ప్రభావం లేదు అనుకోవటానికి ఏ కాలంలో కూడా ఆయన ప్రభావం అనేది తగ్గదు. ఎందుకంటే ఆయన మనకలాంటి మనిషి కాదు, వయసు అయిపోయి ప్రభావం తగ్గిపోవటానికి. ఆయన మనుషుల యొక్క పరిస్థితులను బట్టి భయపడేవాడు కాదు. మనుషులకు లాగా కష్టం ఉందనేటప్పటికీ దూరంగా వెళ్ళిపోయి మనం ప్రేమ వాళ్ళ మీద తగ్గిపోవటానికి. అలాగే దేవునికి మంది ఎక్కువైపోతే సహాయం చేసే సామర్థ్యం లేనివాడు కాదు. మంది ఎక్కువైనా ఆయన ప్రభావం తగ్గదు, అందరికీ సమానంగా ఇస్తాడు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా అప్పుడు ఎలా చేసి ఇప్పుడు కూడా అలాగే చేస్తాడు. ఆయనకు ఒక టైంలో వయసు ఉండే ఒక టైంలో వయసు అయిపోయే మనిషి కూడా ఆయన కాదు. ఈ దేవుని గురించి అయితే ఎప్పుడూ కూడా ఆయన ప్రభావం తగ్గిపోయింది అనుకోకూడదని తిమోతి పత్రికలో ఒక మాట చెప్పాడు చూడండి. తిమోతికి రాసిన పత్రిక మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 17వ వచనంలో దేవుడు అంటే ఆయన ఎప్పుడు ఎలా ఉండేవాడు? సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అంటాడు అక్కడ. అంటే ఆయన 5 సంవత్సరాల రాజు 6 సంవత్సరాల రాజు కాదు, సకల యుగములలో. అంటే బైబిల్లో ఎన్ని యుగాలు ఉన్నాయి? 3 యుగాలు ఉన్నాయి. పితరుల యుగం, అప్పుడు ఆయనే రాజు. ధర్మశాస్త్ర యుగం, అప్పుడు ఆయనే రోజు. ఇది క్రైస్తవ యుగం, ఇప్పుడు కూడా ఆయన రాజు. సకల యుగాలలో రాజయ్యున్నాడు. రెండవది అక్షయుడును అంటాడు అక్కడ. అక్షయుడు అంటే దాని అర్థం, అక్షయుడు అంటే అక్షయం అంటే ఏంటి? క్షయము కానటువంటిది. అక్షయుడు అంటే ఎప్పటికీ క్షయము కానటువంటి వాడు. దేవుని ప్రభావం ఎప్పుడూ కూడా మనుషులకు లాగా వయసు అయిపోతే తగ్గిపోయేది కాదు. ఆయన అక్షయుడు అంటే ఎప్పటికీ అలాగే ఉండేవాడు. నిన్న నేడు నిరంతరము దేవుడు ఎలా ఉంటాడు? ఏకరీతిగా ఉంటాడు. కనుక ప్రభావం ఎప్పుడు తగ్గిపోదు. ఎందుకంటే ఆయన అక్షయుడు, సకల యుగాలలో కూడా రాజయ్యున్నవాడు. రెండవది మనుషుల విషయంలో అయితే పరిస్థితులను బట్టి వాళ్ళ సహాయము, వాళ్ళ ప్రభావం అనేది మనుషుల మీద తగ్గిపోతూ ఉంటుంది. పరిస్థితులను బట్టి అంటే
ఇప్పుడు ఉదాహరణకి హనుమంతరావు గారు వాళ్ళ పరిస్థితి బాగుంది కాబట్టి, నాకు ఆయనకి మధ్య సంబంధం బాగుంది కాబట్టి నాకు ఆయన వారానికి 1000 రూపాయలు సహాయం చేస్తున్నాడు. కానీ ఆ తర్వాత ఆయన పరిస్థితి అనుకూలంగా లేదు, నా పరిస్థితి, నా బాధ ఇంకా ఎక్కువైపోయింది. అలాంటప్పుడు ఇప్పుడు చేయగలిగే పరిస్థితులు లేవు కాబట్టి నేను చేయలేనని మనుషులైతే ఆగిపోతారు. కానీ దేవుడైతే పరిస్థితులను బట్టి తన ప్రభావం తగ్గించుకునేవాడా? పరిస్థితులను బట్టి దేవుని ప్రభావం తగ్గదు. నీతిమంతులుగా నువ్వు ఉంటే 100 మంది నీతిమంతులున్నా నిన్ను అలాగే దేవుడు ప్రేమిస్తాడు. నువ్వు ఒక్కడవే నీతిమంతుడు అన్నా నిన్ను అలాగే దేవుడు ప్రేమిస్తాడు. అదే మనుషులైతే 10 మంది ఉంటే ఒక రకంగా ఉంటారు, ఒక్కడే ఉంటే ఒక రకంగా ఉంటారు. 10 మంది ఉంటే ఎలా ఉంటుంది? చివరికి భోజనం చేసేటప్పుడు కూడా, ఇప్పుడు మా కళ్యాణ వీటిలో 10 మంది భోజనానికి వస్తున్నారంటే ఎలా రెడీ చేస్తుంది? 4-5 వెరైటీస్ వండి 10 మంది వస్తున్నారు కాబట్టి 10 మంది ఉంటారు కాబట్టి 4-5 వెరైటీస్ వండి అన్నీ నీట్గా చేస్తుంది. కళ్యాణి ఒక్కతే ఉంది, ఏం చేస్తుంది? ఎందుకు అది ఇది వండుకోవడం, ఏమి వండుకోవడం, ఉండదాన్ని తీసి పడుకుంది. అంటే ఒక్క వ్యక్తే ఉంటే ఆలోచన వేరు, 10 మంది ఉంటే ఆలోచన వేరు. కానీ దేవుని దగ్గర నువ్వు ఒక్కడవే ఉన్నా నేను అలాగే దేవుడు చూస్తాడు, 100 మంది ఉన్నా దేవుడు నేను అలాగే చూస్తాడు. అంటే పరిస్థితులను బట్టి, మనుషులను బట్టి, మందిని బట్టి దేవుని ఆలోచన మారదు. ఉదాహరణకు మనం చూసినట్లయితే పాత నిబంధన భాగంలో ఆది కాండాన్ని పరిశీలన చేసినట్లయితే ఇక్కడ 19వ అధ్యాయం 21వ వచనం చూడండి. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించితిని, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము, నీ ఒక్కడ చేరు వరకు నేనేమీ చేయలేనని చెప్పాను. అందుచేత ఆ ఊరికి ఏమని పేరు? సోయారు అని పేరు పెట్టబడింది. ఈ సందర్భం ఏంటో తెలుసా? దేవుడు దుర్మార్గమైన స్థితిలో బ్రతికినటువంటి జనాంగాన్ని అగ్ని గంధకాల చేత కాల్చి నాశనం చేసేద్దాం అనుకున్నాడు. ఆ జనాంగం ఉన్న పట్టణాలు 2. ఏం పట్టణాలు అవి? సొదొమ గొమొర్ర పట్టణాలు. ఈ 2 పట్టణాలు అంటే 10 మందో 20 మందో ఉండే జనాభా కాదు. 2 పట్టణాలలో కొన్ని వేల మంది జనాభా ఉన్నారు. ఈ 2 పట్టణాల్లో ఇన్ని వేల మంది జనాభా ఉంటే అన్ని వేల మందిని దేవుడు అగ్ని గంధకాలు కురిపించి నాశనం చేసేద్దాం అనుకున్నాడు. పరలోకము నుంచి అగ్ని ఆ 2 పట్టణాల మీద పడటానికి రెడీగా ఉంది. పరలోకం నుంచి అగ్ని 2 పట్టణాల మీదకి రెడీగా ఉన్నప్పుడు ఆ ఊరిలో దేవునికి ఒకే ఒక వ్యక్తి నీతిమంతుడిగా కనపడ్డాడు. ఎవరు? లోతు. ఆ లోతుతో దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇన్ని వేల మంది దేవునికి అవిధేయులుగా దుర్మార్గంలో బతుకుతున్నారు, కానీ నువ్వు అక్కడ ఉన్నావు కదా, నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నీవు ఈ ఊరు తప్పించుకుని వెళ్ళేదాకా ఈ పట్టణాల మీద అగ్ని గంధకాలు అలాగే ఉంటాయి, కురపించనని చెప్పాడు. ఎవరి కోసం? ఒక్కడ కోసం. ఎవరి కోసం అండి? ఒక్కళ్ళ కోసం దేవుడు అగ్ని గంధకాలు కురిపించడాన్ని ఆఫ్ చేశాడు, ఒక్కడి కోసం. ఈరోజు లాగుతుందా? మన ఊరు ఆటో వచ్చింది, ఒకళ్ళు లేటుగా వస్తున్నారు, ఒకడి కోసం ఆటో అవుతుంది, కనీసం బస్సు ఆగుతుందా? కానీ దేవుడు ఆ మహా అగ్ని గంధకాలనే ఒక్క ఆయన కోసం ఆఫ్ చేశాడు. అంటే ఇన్ని వేల మంది అలా అయిపోతున్నప్పుడు ఒక్కడు ఎందుకు నాకు అనుకోలే దేవుడు? ఒక్కడి విషయంలో ఆయన సహాయం తగ్గలేదు. ఆ ఒక్కడి కోసం అగ్నికంతకాలు ఆపితే లోతు అంటాడు, అయ్యా పైన అగ్నికంతకాలు రెడీగా ఉన్నాయి, నేనేమో ఈ 2 పట్టణాలు దాటి వెళ్ళటానికి చాలా దూరం ఉంది, నేను ఈ 2 పట్టణాలు దాటి అంత దూరం వెళ్ళలేను, కానీ ఇక్కడ పక్కనే ఒక విలేజ్, ఒక ఊరుంది, ఆ ఊరికి వెళ్ళి దాక్కుంటాను అన్నాడు. అప్పుడు దేవుడు నీ ఒక్కడి కోసం ఆ ఊరంతా కాపాడాలా? ఇప్పుడు ఆ ఊరు వెళ్ళినట్టు ఆ ఊరు ఏం చేయకూడదు? కాల్చకూడదు. నీ ఒక్కడి కోసం నేనంత త్యాగం చేయలేను అనుకున్నా అన్నాడా? అక్కడ అన్నాడు, నీ మనం ఆలకించాను,
నిన్ను బట్టి ఆ ఊరు మట్టికి నేను నాశనం చేయను. ఇక్కడ ఏముంది అక్కడ? ఆ ఊరు నేను నాశనము చేయను అని దేవుడు చెప్పాడు. అంటే 2 పట్టణాల వాళ్ళు దుర్మార్గులై ఉన్న ఒక వ్యక్తిని బట్టి అగ్ని గంధకాలు ఆఫ్ చేశాడు. ఒక వ్యక్తిని బట్టి ఒక ఊరినే దేవుడు కాపాడాడు. మరి నిజంగా చినవానుగూడెం ప్రాంతంలో ఉన్న మనం యథార్థతగా విశ్వాసతను కలిగిన వాళ్ళంగా ఉంటే మనల్ని బట్టి మన ఊరు ఏమవుద్ది? దేవుని వలన ఆశీర్వాదం పొందుతుంది. మనల్ని బట్టి మన ఊరు కీడులో పడకుండా తప్పించబడుతుంది. అలా ఆలోచించి ఎప్పుడైనా అందరూ రావట్లేదు కాబట్టి నేను కూడా మానేస్తాను అనుకుంటే అందరితో పాటు లోతు కూడా నాశనం అయిపోయేవాడు. ఒక వ్యక్తిని బట్టి సోయారు అనే ఒక ఊరే తగలబడకుండా ఆగింది. ఆ వ్యక్తి ఎవరంటే లోతు. అంటే దేవుడు ఒక్కడే ఉన్న అతని మీద ఆయన ప్రభావం ఎక్కడా తగ్గించలేదు. ఎప్పుడైనా ఆలోచించండి, సంఘ సంబంధమైనటువంటి విశ్వాసంలో జనాభాను బట్టి మన విశ్వాసాన్ని అంచనా వేసుకోకూడదు. ఏలియా ఒక్కడే పోతుపోయాడు అనుకున్నాడా? కాకుల ద్వారా ఏం చేశాడు? ఆహారం పంపించాడు. లోతు కూడా ఒక్కడే. అతన్ని బట్టి అతని పిల్లల్ని కాపాడాడు. అతన్ని బట్టి ఒక ఊరే కాల్చకుండా దేవుడు చేశాడు. అంటే దేవుని యొక్క ప్రభావము పరిస్థితులు మారిపోయినంత మాత్రాన తగ్గదండి. వాతావరణ పరిస్థితులు, ఊరు పరిస్థితులు మారిపోయినంత మాత్రాన దేవుని ప్రభావం ఏమీ తగ్గదు. ఇంకొకటి మనుషులు అనుకోండి, ఇప్పుడు ఉదాహరణకి మనం సహాయం చేద్దాం అనుకున్నాం ఒక 10 మందికి. 10 మందికి 1000 రూపాయల కాడికి 10,000 ఇద్దామని తీసుకొచ్చాం. 10 మందికి 1000 రూపాయల కాడికి 10,000 ఇద్దామని తీసుకొస్తే అక్కడికి 20 మంది వచ్చారు. అప్పుడు ఏం చేస్తాం? 20 మంది వస్తే 500 కాడికి ఏం చెప్తే ఇచ్చేదాన్ని తగ్గిస్తాం. ఎందుకంటే మంది ఎక్కువ అయిపోయారు కదా. మనకు సామెత ఉంటుంది, ఏంటది? మంది ఎక్కువ అయితే మజ్జిగ పంచబడుతుందని. మంది ఎక్కువ అయిపోతే చేసే సహాయం తగ్గిపోద్ది. కానీ దేవుని దగ్గర ఈ విధమైనటువంటి ఆలోచన, ఈ విధమైన పని ఉంటుందా? దేవుడు మనకిస్తానని చెప్పిన తర్వాత ఇదే ఒకటికి 4, 10 మంది, 100 మంది అడిగితే ఆ ఇచ్చేది దేవుడు తగ్గిస్తాడా? మంది పెరిగినా దేవుని ప్రభావం తగ్గదు. మనం చదువుకుంటాం కదా, యేసుక్రీస్తు వారు సువార్త చేసిన దినాలలో ఒకసారి పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేసినట్లయితే సువార్త చేసినటువంటి దినాలలో మార్కు సువార్తలోకి మనం వెళ్ళినట్లయితే పరిశుద్ధ గ్రంథమునందు మార్కు సువార్త 6వ అధ్యాయము 37వ వచనం చూడండి. అందుకాయన మీరు వారికి భోజనం పెట్టమనగా వారు మేము వెళ్ళి 200 దేనారముల రొట్టెలు కొని వారికి పెట్టుదమా అని ఆయన అడిగిరి. ఇక్కడ ఒక సందర్భం ఉందండి. ఈ సందర్భం ఏంటంటే యేసుక్రీస్తు వారు సువార్త పరిచయం చేసేటప్పుడు ఆయన సేవలో ఆయనకి చాలామంది భోజనం పెట్టేవాళ్ళు. అంటే ఆయనతో పాటు దేవుని సేవ జరుగుతున్నప్పుడు భోజనం పెట్టాలంటే మినిమం ఎంతమందికి భోజనం పెట్టాలి? యేసుక్రీస్తు వారికి, ఆయన శిష్యులకి. శిష్యులు ఎంతమంది? 12 మంది. సరే, 10 మందికి 12 మందికి భోజనం పెట్టడంలో ఇబ్బంది లేదనుకునేవాళ్ళు. కానీ ఒకరోజు యేసుక్రీస్తు వారు అరణ్యంలో వాక్యం చెప్తున్నాడు. ఆ వాక్యం వినటానికి వచ్చినటువంటి పురుషులే 5,000 మంది. పురుషులు ఎంతమంది? 5,000. పిల్లలు, స్త్రీలు లెక్క పెట్టల. పిల్లలు, స్త్రీలు కూడా లెక్క పెడితే వచ్చే మొత్తం ఎంతమంది ఉంటారు సుమారుగా? పురుషులే 5,000 మంది అంటే కొంత తక్కువ వేసుకున్న వాళ్ళు ఒక 5,000 ఉంటారు ఇద్దరు కలిసి. మొత్తం ఎంతమంది? 10,000 మంది. 10,000 మంది అరణ్యములో దేవుని వాక్యం వింటున్నారు. సాయంకాలం అయిపోయింది. శిష్యులకి అనుమానం వచ్చింది, వీళ్ళందరూ ఈ రాత్రి ఇక్కడే ఉంటే వీళ్ళకి భోజనం ఎవడు పెడతాడు? కొన్ని 10 మందికో 12 మందికో పెడతారేమో. ఇన్ని వేల మందికి భోజనం ఎవడు పెట్టగలడు? ఎవడు పెట్టే స్తోమత లేదు అని చెప్పి
వాళ్ళు యేసుక్రీస్తు అని అడిగారు, అయ్యా వీళ్ళని ఇక్కడ నుంచి ఇంటికి పంపించేస్తే పక్క ఊర్లకి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారా? ఇంతమందికి ఇక్కడ తినడానికి వాళ్ళకి ఆహారం మనం పెట్టలేం అంటే ఏమైపోయారు, అక్కడ జనం పెరిగిపోయారు, మనం అందరం ఆహారం పెట్టలేం అన్నారు అక్కడ. అప్పుడు యేసుక్రీశ్వరు అన్నాడు, వాళ్ళందరినీ పంక్తులుగా కూర్చోబెట్టి మీరే వాళ్ళకు భోజనం పెట్టమన్నాడు. ఎంతమంది పెట్టాలి? ఇప్పుడు 10,000 మందికి భోజనం పెట్టాలి. అప్పుడు శిష్యులు అన్నారు, అయ్యా ఎంతమందికి భోజనం పెట్టాలంటే ఈ అరణ్యంలో అంత ఆహారం దొరకదు, పోనీ పక్క ఊర్లకి వెళ్ళి కొనుక్కొద్దామంటే వీళ్ళకి ఆహారం పెట్టడానికి అయ్యే ఖర్చు ఎంతో తెలుసా? 200 దేనారాలు. పుట్టినోట్లో ఏముంటుందంటే 106 రూపాయలు అవుద్దట. ఎంత అవుద్ది? 106 రూపాయలు. 106 రూపాయలు అంటే ఎక్కువ తక్కువ? ఇప్పుడైతే ఇప్పుడు తక్కువే. 106 రూపాయలు అంటే అరకిలో చికెనే 100 రూపాయలు ఉంది. కానీ 2000 సంవత్సరాల క్రితం 106 రూపాయలు అంటే ఎంత? కూలీ చూడండి, మామూలు కూలి పనికి ఎలాగైతే ఎలా ఉంటుంది, కానీ పెయింట్ పని చేసే వాళ్ళకి కానీ, తాప్ పని చేసే వాళ్ళకి కానీ, టైల్స్ పని చేసే వాళ్ళకి కానీ మినిమం రోజువారీ కూలి ఎంత? 1000 రూపాయలు ఇస్తున్నారు. ఆ దినాల్లో ఒక మనిషికి రోజు కూలి ఎంత అంటే 1 దేనారం. అంత 1 దేనారం. దేనారం అంటే ₹1/2. ఇక్కడ ₹1/2 అంటే ఇక్కడ ఎంత ఉంది? 200 దేనారాలంటే 106 రూపాయలు. ఇప్పుడు అక్కడ ఆ ప్రకారంగా లెక్కేస్తే 1 దేనారం ఒక రోజు కూలి అయితే, ఇప్పుడు 1 దేనారం 1000 రూపాయలు అయితే 106 దేనారాలు అంటే 106 కూలీలు అంటే ఎంత పడుతుంది? 106 రూపాయలు అంటే 212 దేనారాలు. 212 దేనారాలు అంటే 212,000 అయితే ఎంత పడుతుంది? 2,12,000 అవుతుంది. ఎంతమంది భోజనం పెట్టడానికి? ఆ రోజు లెక్క ప్రకారంగా దేనారం అంటే ఉక్కులు కాబట్టి ఉక్కులు బట్టి లెక్కేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ భోజనం పెట్టాలంటే 2,12,000 అవుతుంది. అది చెప్పారు లెక్కలు. అయ్యా 106 రూపాయలు అవుతుంది. ఇప్పటి కాలం ప్రకారంగా 2 లక్షలు అవుతుంది వీళ్ళకి భోజనం పెట్టాలంటే. అంత డబ్బులు మన దగ్గర లేవు, అంత పనిచేసే టైం మన దగ్గర మనకు లేదు. కాబట్టి ఎంతమందికి పెట్టే స్తోమత మనకు లేదన్నారా? యేసుక్రీస్తు ఏమన్నారో తెలుసా? వాళ్ళకి ఎంత పెట్టగలరు అనేది మిమ్మల్ని అడగట్లా, మీ దగ్గర ఏముంది. అప్పుడు అన్నారు 5 రొట్టెలు 2 చిన్న చేపలు, అవి తీసుకురండి, ఇంతమందికి తగ్గకుండా నేను పెడతానని చెప్పి ప్రార్థన చేసి పెడితే అక్కడ ఆ మార్కు సువార్త 6:37 వాళ్ళు తినగా మిగిలింది ఎంతో తెలుసా? 12 గంపలు వాళ్ళు ఎత్తారు. అంటే ఇక్కడ తక్కువైంది ఎక్కువైందా? అంటే మంది పెరిగినా ఆయన ప్రభావం తగ్గలేదు. పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా ఆయన ప్రభావం తగ్గలేదు. యుగాలు గడుస్తూ ఉన్నా ఆయన ప్రభావం తగ్గలేదు. కానీ మరి ఈకాబోధి విషయంలో ఆయన తల్లి ఏం మాట్లాడింది? ప్రభావం తగ్గిపోయిందా పోయిందా? అందుకే ఈకాబోధి ఏమందంటే, తల్లి ఏమందంటే దేవుని ప్రభావం తగ్గదు కానీ ఎందుకో దేవుని ప్రభావం పోయింది అంది. అక్కడ దేవుని ప్రభావం పోయిందనే విషయం ఆమెకు ఎలా అర్థమైందంటే, ఆ కుటుంబంలో ఆ రోజు గొప్ప కీడు జరిగింది. ఈకాబోధి యొక్క తల్లి కుటుంబంలో ఆ రోజు గొప్ప కీడు జరిగింది. కీడు జరిగిందంటే అక్కడ ఎవరు లేరు? దేవుడు, దేవుని ప్రభావం లేరు. దేవుని ప్రభావం లేకపోవటాన్ని బట్టి నా ఇంట్లో గొప్ప కీడు జరిగింది. నా ఇంట్లో మాత్రమే కాదు, మా జనాంగములో కూడా కీడు జరిగిందని మాట్లాడింది. అక్కడ ఆమెకు జరిగిన కీడు ఏంటో తెలుసా? 4వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా, సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయం 21వ వచనం. ఏం జరిగింది కీడు? దేవుని మందసం పట్టబడినను సంగతి విని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతి తెలుసుకొని ప్రభావం ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఈకాబోధను పేరు పెట్టెను. అక్కడ ఆమె కుటుంబంలో జరిగిన కీడేంటి?
ఆమె కుటుంబంలో ఏం జరిగింది తెలుసా? ఒక్కరోజే మామగారు చనిపోయాడు. అదే రోజు భర్త కూడా చనిపోయాడు. ఇది ఎంత కీడండి! మామగారు చనిపోయాడు, భర్త కూడా చనిపోయాడు. ఇది ఆ కుటుంబానికి కలిగిన కీడు. ఇంత ఘోరమైన కీడు మా ఇంట్లోకి వచ్చేసింది. కారణం యెహోవా ప్రభావము మాలో నుంచి పోయింది. సరే, ఈ కీడు ఆ కుటుంబానికి మాత్రమే ఆగిందా అంటే, అదే 4వ అధ్యాయంలో 10వ వచనములో ఇశ్రాయేలు సమాజంలో జరిగిన కీడేంటి? ఫిలిష్తీయులు యుద్ధము చేయగా ఇశ్రాయేలు ఓడిపోయి అందరూ తమ దేరాలకు పరిగెత్తుకు వచ్చిరి. అప్పుడు అత్యధికమైన వధ జరిగాను. వధ అంటే వధ, నరకబడ్డారట. ఈ స్త్రీ యొక్క జనాంగం అంతా కూడా ఆ రోజు ఎంతమంది వాళ్ళ జనాంగము చనిపోయారంటే, వధ జరిగాను. ఆ రోజు ఇంచుమించు ఎంతమంది చనిపోయారు? 30,000 కాల్బలం చచ్చిపోయారు. ఎంతమంది? 30,000 మంది. ఇప్పుడు కుటుంబానికి కీడొచ్చింది, తన సమాజానికి కీడొచ్చింది. ఇప్పుడు ఏమో గ్రహించింది ఏంటి? నా కుటుంబం అలా కీడులోకి వెళ్ళిపోవడం కారణం దేవుని ప్రభావం పోయింది. నా సమాజం అంతా ఇలా శ్రమలో కీడులో పడగల కారణం దేవుని ప్రభావం పోయింది అని మాట్లాడుతుంది. అక్కడ దేవుని ప్రభావం ఎందుకు పోయింది? వయసు అయిపోయి కాదు, పరిస్థితులు అనుకూలంగా లేక కాదు, మంది ఎక్కువైపోయి కాదు. ఇక్కడ ఈమె కుటుంబంలో దేవుని ప్రభావం పోయి కీడు ఎందుకు వచ్చిందంటే, ఫస్ట్ ఈ కుటుంబానికి దేవుని భయం లేదు. ఎవరి కుటుంబానికి? ఈకాబోదు యొక్క తల్లికి కానీ అతని తండ్రికి కానీ అసలు దేవుని భయం లేదు. ఈకాబోదు ఎవరి కోళ్ళు? ఏలీ గారి కోళ్ళు. ఏలీ గారి పిల్లల గురించి చెప్పాను పోయిన వారం. ఏలీ పిల్లలు హొఫ్నీ, ఫీనెహాసు. అసలు వీళ్ళు దేవుణ్ణే ఎరగని వారు, దుర్మార్గులు. దేవుణ్ణే ఎరగని వారుగా, దేవుడు భయం లేని కుటుంబం అది. దేవుడు భయం లేని కుటుంబంగా వాళ్ళు బతుకుతున్నారు కాబట్టి ఆ కుటుంబంలో మాంగారు చనిపోయాడు, భర్త చనిపోయాడు, కొడుకున్న కన్న వెంటనే ఏం కూడా చచ్చిపోయింది. ఆమె ప్రసవదనాలు నిండినాయి, డెలివరీ టైం వచ్చింది. ఆ టైంలో ఒక వ్యక్తి పరిగెత్తుకొచ్చి, దేవుని మనసు పట్టబడిందమ్మా, మీ మామగారు చనిపోయాడు, నీ భర్త కూడా చనిపోయాడని చెప్పగానే ఆ వేదనతో ఆమె ఒక బిడ్డను కని, ఆ బిడ్డను కన్న వెంటనే ఆమె చనిపోయింది. చచ్చిపోయేటప్పుడు అంది, వీడి పుట్టాడు కానీ దేవుని ప్రభావం మా కుటుంబంలో నుంచి, మా సమాజంలో నుంచి పోయింది. ఎందుకు పోయింది? అక్కడ వాళ్ళకి దేవుడు అంటే భయం లేక, ఇశ్రాయేలుకేమో దేవుడు అంటే భక్తి లేక. దేవుని భయము, దేవుని భక్తి లేని కుటుంబాలలో దేవుని ప్రభావం పోతుంది, తగ్గదు కానీ పోతుంది. అది పోగొట్టుకునే స్థితి, దుస్థితి అనే దాన్ని మనం తీసుకోకూడదు. అంటే మనము దేవుని యందు భక్తిని తగ్గిస్తే దేవుని ప్రభావం మన కుటుంబానికి దూరంగా వెళ్ళిపోతుంది. దేవుని ప్రభావం వెళ్ళిపోయిందంటే ఆటోమేటిక్గా సాతాను యొక్క శ్రమలు మన ఇంట్లోనికి వచ్చేస్తాయి. బైబిల్లో సౌలు అని ఒక ఆయన ఉన్నాడు కదా. చూడండి, సమూయేలు మొదటి గ్రంథం మనం చూసినట్లయితే 16వ అధ్యాయం 14వ వచనంలో ఏం జరిగింది? సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనంలో ఏం జరిగింది? యెహోవా ఆత్మ సౌలుని విడిచిపోయాను. అంటే ఇక్కడ సౌలుని ఏది వదిలేసి వెళ్ళిపోయింది? దేవుని ఆత్మ సౌలుని వదిలిపెట్టి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే దేవుని ఆత్మ సౌలుని వదిలేసిందో, దురాత్మ ఒకటి వచ్చి అతనిని వెరపింపగా ఏమొచ్చేసింది? దేవుని ప్రభావం మనకు దూరం అయితే వెంటనే ఎవరి ప్రభావం కనపడుతుంది? సాతాను ప్రభావం కనపడుతుంది. అదే ఏకాబాదు తల్లి దగ్గర కనపడింది, ఇశ్రాయేల్ దగ్గర కనపడింది, సౌలు దగ్గర కూడా కనపడింది. సౌలు దగ్గర నుంచి దేవుని దూత ఎందుకు దూరం అయిపోయింది? దేవుని ఆత్మ. సౌలు దేవునందు భయాన్ని
తగ్గించేశాడు, దేవుని మీద ఉన్న భక్తిని తగ్గించేశాడు, దేవుని ఆజ్ఞను అతిక్రమించాడు. ఇప్పుడు దేవుని మాట వినట్లేదంటే అతనికి ఏమి లేదు, భయం లేదు, భక్తి లేదు. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారు కొంతమంది, ఆ తల్లిదండ్రులు ఉన్నటువంటి వాళ్ళు చెప్పిన మాట పిల్లలు వినట్లేదంటే ఆ తల్లి అంటే వాడికి ఏమి లేదు, భయం లేదు, భక్తి లేదు. సవులకు కూడా కొంతకాలం బాగానే విన్నాడు, ఆ తర్వాత తగ్గిపోయింది. దేవుని ఆజ్ఞను అతిక్రమించేటప్పటికీ అప్పుడు ఎప్పుడైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించి భయము భక్తి లేకుండా ఉన్నాడో దేవుని ఆత్మ తనకు దూరం అయింది. దేవుని ఆత్మ దూరం అవ్వగానే సాతాను యొక్క ప్రభావం ఆ కుటుంబంలో పడి దెయ్యం పట్టినవాడు కొట్టుకున్నాడు, భయంకరముగా అత్యంత ఘోరంగా తనకు తానుగా చంపబడిన దాన్ని మనం చూస్తున్నాం. కనుక దేవుని విషయంలో దేవా నీ ప్రభావాన్ని నేను చూడాలి, దేవా నీ కార్యాలు నేను చూడాలి, దేవా నీ ఆశీర్వాదం నేను చూడాలని ప్రార్థన చేసే మనం ఏం ఆలోచించాలి అంటే దేవుని ప్రభావాన్ని మనం చూడాలంటే దేవుని విషయంలో భయము కానీ భక్తి కానీ మనం తగ్గిపోకుండా చూసుకోవాలి. ఇది తగ్గిందా ఆటోమేటిక్గా అది ఏమవుద్ది, దూరం అయిపోద్ది. ఇది ఖచ్చితంగా ఉందా ఆటోమేటిక్గా అది మనకు దగ్గరికి వచ్చేస్తుందండి. దేవుని ప్రభావం మన దగ్గరికి భయము భక్తి కలిగి ఉంటే ఎలా వస్తుందంటే యేసుక్రీస్తు సువార్త పరిచయం చేసేటప్పుడు ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుని స్వస్థ పొందినటువంటి ఒక ఆవిడ ఉంది. ఎవరామె? రక్త స్రావం కలిగిన స్త్రీ. అక్కడ ఆ స్త్రీ ఆయన వస్త్రపు చెంగు ముట్టుకోగానే ఆమెకు స్వస్థత కలిగింది. అప్పుడు యేసుక్రీస్తు నోట్లో నుంచి వచ్చిన మాట ఏంటి? ఏమన్నాడు అక్కడ ఆయన? లోకాస్వార్త చూసినట్లయితే లోకాస్వార్తలో ఆ సందర్భాన్ని, ఆ లేఖన భాగాన్ని మనం పరిశీలన చేసినప్పుడు ఆ ప్రభావపరమైన పరిస్థితిని మనం చూస్తాము. లూకా సువార్త యొక్క వాక్య భాగంలో మనం పరిశీలన చేసినట్లయితే 8వ అధ్యాయము 45వ వచనం. లోకస్వార్త 8:45. నన్ను ముట్టినది యేసు 45 చదవండి. నాకు తెలిసినను ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు వారి యొక్క ప్రమేయం లేకుండానే ఆయనలోంచి ఏం వెళ్ళిపోయింది? ప్రభావం వెళ్ళిపోయిందంట. యేసుక్రీస్తు వారి ప్రమేయం లేకుండానే ఆయనలోంచి ప్రభావం ఎలా వెళ్ళిపోయింది అంటే ఆయన దగ్గరకు వచ్చిన స్త్రీ ఏం కలిగి ఉంది? విశ్వాసమును భక్తిని కలిగినటువంటి స్త్రీగా. ఆయన ముందటకు వెళ్ళి ఆయన అడిగే అంత ధైర్యం కూడా లేదు, పాపం భయం ఉంది, అందుకే ఆయన ముందుకు వెళ్ళలేకపోయింది. భక్తి ఉంది, వెనకాల ఆయన వస్త్రాన్ని ముట్టుకుంది. ఎప్పుడైతే భయము భక్తి కలిగిన స్త్రీగా ఆయన వస్త్రాన్ని ముట్టుకుందో వెంటనే ఏమైంది? అక్కడ ప్రభావము యేసులో నుంచి ఆమెలోకి వెళ్ళిందంట. ప్రభావం వెళ్ళింది. భక్తి భయం అనేది తగ్గకుండా ఉంటే ప్రభావము, దేవుని ప్రభావము ఆటోమేటిక్గా దాని అంతటదే మన దగ్గరకు వస్తుంది. అదే భక్తి భయం అనేది తగ్గిపోతే ఆ ప్రభావం ఏమవుతుంది? మన నుండి, మన కుటుంబం నుండి దూరం అయిపోయే ప్రమాదం ఉంటుంది. దేవుడు ఎప్పుడూ కూడా తన ప్రభావము తగ్గించుకునేవాడు కాదు, కానీ తన ప్రభావాన్ని బట్టి మేలు పొందేటువంటి వాళ్ళ యొక్క భక్తిని పరిశీలన చేస్తూ ఉంటాడు. వాళ్ళు ఎంత భక్తి కలిగిన వారుగా ఉన్నారో చూసినప్పుడు వారు భక్తి యందు లోపము లేని వారుగా ఉంటే తన ప్రభావాన్ని అందరికీ దేవుడు చూపిస్తాడు. ఆ భక్తి యందు లోపం కనపడితే ఆయన వారి విషయంలో తన ప్రభావాన్ని దూరంగా పెట్టేస్తాడు. ఇప్పుడు మనుషులుగా ఉన్నటువంటి వాళ్ళ ఆలోచన అనేది ఎలా ఉంటుంది? ఇప్పుడు మనం సహాయం చేస్తున్నాం,
మనం సహాయం చేసేటప్పుడు కలిగే ఆలోచన ఏంటి? ఎవరికి మనం సహాయం చేసినా, ఇప్పుడు ఎవరికి ఆరోగ్యం బాగాలేదు, మన పక్కింటి వాళ్ళకి ఆరోగ్యం బాగాలేదు, ఆవిడ లేవలేకపోతుంది. ఆవిడ లేవలేని పరిస్థితుల్లో ఉంది కాబట్టి మనమే పొద్దున్న టిఫిన్ పట్టుకెళ్ళి భోజనం పట్టుకెళ్ళి ఆవిడకి మనం పెడుతున్నాం. అలా పెట్టడంలో గల ఉద్దేశం ఏంటి? ఇలాంటి పరిస్థితుల్లో చూస్తే అది దేవుడు మెచ్చుకునే పని. రెండవది, పక్కనే ఉన్నాం కనుక ఇప్పుడు మనం సహాయం చేస్తే రేపొద్దున్న వాళ్ళు మనకి సహాయం చేస్తారని మనసండి. ఇరుగు పొరుగు వారు ఇలాంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళుగా ఉంటారు. ఇప్పుడు మనం సహాయం చేశాం కాబట్టి, మనం ప్రేమిస్తున్నాం కాబట్టి రేపొద్దున్న వాళ్ళు మనం ప్రేమిస్తారని. ఇలా ఒకరోజు పక్కింటి ఆవిడ బాగా బలహీనత కలిగి జ్వరంతో ఉండి లేకలేకపోతుంటే 3 రోజుల పాటు ఆమెకు సహాయం చేశాం. 3 రోజుల పాటు ఆమెకు అవసరమన్నీ సమకూర్చాం. ఆమెకు తగ్గింది. 2 నెలల తర్వాత అదే సమస్య నీకు వచ్చింది. కనీసం నీ పక్కింట్లో ఉన్నటువంటి ఆమె ఎలా ఉన్నావు అనుకుని నిన్ను పరకలించలేదు, నీతో మాట్లాడలేదు. అప్పుడు నీ ఆలోచన ఎలా ఉంటుంది? నేను ఆమెకు మేలు చేశాను, నేను చేసిన మేలు కనీసం ఆమె కృతజ్ఞత కూడా లేదు, కనీసం వచ్చి మాట్లాడలేదు. అలాంటప్పుడు ఆమె విషయంలో మన ఆలోచన ఎలా ఉంటుంది? నెక్స్ట్ ఇంకెప్పుడైనా ఆమెకు సహాయం చేయాలని మనసు ఉంటుందా? ఆమె మీద నుంచి మనకు అభిప్రాయం ఏమైపోద్దంటే మారిపోయే పరిస్థితికి వెళ్ళిపోద్ది. అలా మనుషుల విషయంలోనే ఇలా ఆలోచిస్తూ ఇలాంటి స్వభావాన్ని మనం చూస్తూ ఉంటాం కదా. చివరికి మా జ్యోతి విషయంలో నిన్న మా వదిన గారు మా జ్యోతి మాట్లాడుకుంటున్నారు. మీరు కొంత దేవాలయం వచ్చారు కదా, ఆవిడకి ఆపరేషన్ చేశారు, మా జ్యోతికి ఆపరేషన్ చేశారు. నేను వాళ్ళందరూ మాట్లాడుకుంటా ఫోన్లో ఏమంటారంటే, భీమవరంలో కూడా మా ఇల్లు ఫస్ట్ ఉంటుంది. అక్కడ చుట్టాలు వస్తే ఫస్ట్ మా అన్నయ్య ఇంటికి వెళ్తారు. అక్కడే బ్యాగ్ పెట్టుకొని రాగానే పొద్దున్నే వచ్చి టిఫిన్ పెడుతుంది, రాగానే ఆ ముందు భోజనం పెడుతుంది. అంటే ఇంటికి వచ్చారంటే భోజనం పెట్టకుండా టిఫిన్ పెట్టకుండా ఎవరిని పంపించదు. ఎవరు వచ్చిన అన్నీ ఉంటాయి కాబట్టి అక్కడే ఉంటారు అందరు ఎక్కువ. అలా అందరినీ ఎప్పుడు చూస్తూ, అందరినీ ఎప్పుడు ప్రేమిస్తూ, చాలా సందర్భాల్లో సహకరించుకుంటే ఎవరికైనా బాగాలేదంటే వీళ్ళే ప్రతిరోజు వండి పెట్టుకెళ్తారు అక్కడ. కానీ మొన్న ఆమెకు ఆపరేషన్ చేస్తే కనీసం ఎవ్వరు వచ్చి కనీసం సరిగా పలకరించట్లేదంట. అంటే మనం ఎలా ప్రవర్తించాం, వాళ్ళు ఎలా ప్రవర్తిస్తున్నారు, ఎవరికి వాడు బిజీ, మాకు కుదరట్లేదు మాట్లాడుకోవటం. అంటే మనం మేలు చేసాం, తిరిగి వాళ్ళు మేలు చేయట్లేదు. ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడే మనుషుల మనస్తత్వాలు తెలుస్తాయి అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నేను అక్కడ జ్యోతి విషయంలో కూడా అంతే కదా. అంటే మీకు అర్థమని చెప్తున్నాను. నిజంగా జ్యోతి వాళ్ళ కుటుంబం అంతకుముందు వాళ్ళ బంధువుల విషయంలో ఎంతలా వాళ్ళని చూసేవాళ్ళు, ఎంతలా వాళ్ళని ప్రేమించేవాళ్ళు, ఎంత వాళ్ళ మీకే చిన్నానుగుడులో మీకే బాగా తెలుసు. పద్మ గారు కానీ మోహన్ రావు గారు కానీ వాళ్ళ కుటుంబం వాళ్ళ ఇంటికి వచ్చేటువంటి వాళ్ళని ఎలా చూసేవాళ్ళు. 3 వేసిన 4 వేసిన ఉన్నప్పుడు తీసుకొచ్చేది వాళ్ళైనా ఇంట్లో పెద్ద కూతురికి అన్నీ మా జ్యోతి చేసేదంట. అదే చెప్పుకుంటాను నిన్న. కానీ ఈరోజు ఆమెకు ఆపరేషన్ జరిగితే 3 నెలలు మంచం మించి లేకొద్దని చెప్పారు. కానీ 20 రోజులకే లేచి పనిచేసుకునే పరిస్థితి వచ్చింది ఆమె. 20 రోజులకే ఎవరికి వాళ్ళు ఏంటంటే నువ్వు తీసుకెళ్తే బాగుంటుందని చేయటం. ఇదంతా వాళ్ళు మాట్లాడుకుంటా ఇప్పటికీ ఈరోజు కూడా మన ఇంటికి ఎవరైనా వస్తే పరిచర్య చేయకుండా, ఆద్యం చేయకుండా మనం వెళ్ళాం. కానీ మనుషులు అనేటువంటి వాళ్ళు సహకరించే స్వభావాన్ని కలిగినటువంటి వాళ్ళుగా లేరు అని మాట్లాడుకుంటూ, అలాంటి పరిస్థితుల్లో మనుషుల మనసులు మారిపోతూ ఉంటాయి. మనం మేలు చేసాం కానీ కనీసం మేలు చేసేటట్టుగా లేరు, కనీసం పలకరించడానికి కూడా ఎవరు వచ్చేటువంటి లేరు అనేటువంటి ఆలోచనతో కొందరు ఉన్నారనుకోండి, అందరూ అంటలేదు. అలా ఉన్నటువంటి వాళ్ళ విషయంలో మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయి? మొన్న మా వదిన మాట్లాడుతా తాను చేసుకుంటుంది, కానీ వాటర్ బాటిల్ నీళ్ళు అయిపోతే ఇప్పుడు వంగుని ఫిల్టర్లో పట్టుకోవాలి. దానికి 3 ఇళ్ళు తర్వాత చిన్నత్తగారు అంటే ఆవిడకి ఫోన్ చేసి, మీ అబ్బాయి నీళ్లు పెట్టకుండా వెళ్ళిపోయాడు, కొంచెం నీళ్లు పట్టివ్వాలి రమ్మంటే, ఆడెక్కడికి వెళ్ళాడు వాడిని రమ్మని ఫోన్ చేయాలంట. ఆమెకు ఆపరేషన్ చేస్తే 4 నెలలు ఈ వెళ్ళి హాస్పిటల్లో ఉంది. ఇవన్నీ జ్ఞాపకం ఎప్పుడొస్తాయి? తిరిగి కృతజ్ఞత లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు. ఇలా మనుషుల పట్ల ఉన్నప్పుడు మన ఆలోచన అలా మారిపోద్ది కదా.
మరి దేవుడు కూడా మనకు మేలు చేసినప్పుడు ఆ మేలును బట్టి కృతజ్ఞత అనేది కనపరచకపోతే, మనకు కలిగిన వాటిని బట్టి మనకున్నటువంటి భక్తి భయం అనేది తగ్గిపోతే, దేవుడు ఏం చేస్తాడు? తన ప్రభావాన్ని మనకు దూరం చేస్తాడు. దేవుని ప్రభావం మనకు దూరం అయితే ఖచ్చితంగా సాతాను ప్రభావం అనేది మన ఇంటిలో మన సమాజంలో పడే పరిస్థితిని మనం ఎదుర్కొనే వాళ్ళమై ఉంటాం. అందుకే ఆ తల్లి ఆ కొడుకు ఆ పేరు పెట్టింది, అందరికీ తెలియాలి. ఏంటేమే ఏకాబోత్ అనే పేరు పెట్టింది ఏంటంటే, అవును మరి దేవుని ప్రభావం దూరం అయిపోయింది. దూరం అయిపోవడానికి బట్టి నా కుటుంబం ఎలా అయిపోయింది? దేవుని ప్రభావం దూరం అయిపోయిన కనుక సమాజం అలా అయిపోయింది. కనుక వీడి పేరు గుర్తొచ్చినప్పుడల్లా దేవుని ప్రభావం దూరం అయిపోయింది. ఎందుకు దూరం అయిపోయిందో తెలుసుకుని దాని విషయంలో వారు మారు మనసు పొందాలనే ఆలోచనతో ఆ పేరు ఆ తల్లి పెట్టింది. దేవుని ప్రభావం పోయేను అనేది వీళ్ళకి తెలియాలి. ఎందుకు పోయింది? ఆయనకి వయసు అయిపోయి కాదు, పరిస్థితులు అనుకూలించక కాదు, జనం ఎక్కువైపోయి కాదు. అక్కడ ఏం తగ్గిపోయింది? దేవుడు అంటే భయం తగ్గిపోయింది, దేవుడు అంటే భక్తి తగ్గిపోయింది. మరి మన విషయంలో కూడా దేవుని అందు విశ్వాసం ఇచ్చిన మనలో దేవుని ప్రభావం తగ్గకుండా అధికమైన ఆశీర్వాదాలు దేవుడు మనకి ఇవ్వాలంటే మనలో 4 తగ్గకూడదు. 1, ప్రార్థనా జీవితం అనేది దేవుని వలన మేలు పొందిన మనకు ఇంతకు ముందు కాలాన్ని బట్టి చూస్తే ఇప్పుడు తగ్గిందా పెరిగిందా? ప్రార్థించే సమయం, ప్రార్థించేటువంటి విధానాలు, ప్రార్థన కొరకు మనం కేటాయించేటువంటి పరిస్థితులు తగ్గినాయా పెరిగినాయా? ఇప్పుడున్న వాళ్ళు ఎవరైనా రోజుకి 10 సార్లు ప్రార్థన చేసుకుని ఉన్నారా? 10 సార్లు. నా శ్రీవల్లి అంటారు, నువ్వు చేస్తావు కదా. కొన్ని రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తారు ఎవరైనా? 3 సార్లు. కుమారమ్మ గారు మాత్రం పెట్టినారు. 3 సార్లు కూడా చేయరంటే టిఫిన్ చేసినప్పుడు చేయరా? మధ్యాహ్నం భోజనప్పుడు చేయరా? మరి 3 సార్లు అంటే ఎవరు ఎత్తలేదు కానీ ఆహారం తిన్నప్పుడైనా మనం ప్రార్థన చేసుకుంటాం కదా. కనుక దేవుని ప్రభావం తగ్గకుండా ఉండాలి అంటే ఇప్పుడు చూడండి, ఇది వరకు కరెంట్ లేనప్పుడు కరెంటు మనం ఏం చేసేవాళ్ళంటే దీపాలు పెట్టుకునేవాళ్ళం. దాంట్లో ఏం పోసేవాళ్ళు? కిరోసిన్ పోస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కిరోసిన్ ఆ ఒత్తు ఆరిపోక మునిపే, కిరోసిన్ అయిపోక మునిపే పోస్తూ ఉండాలి. దీంట్లో ఎంత పోస్తే అంతసేపు వెలుగుతుంది. పోసేది తగ్గింది, వెలిగేది ఎక్కువైంది, ఏమవుతుంది? ఆరిపోద్ది. అలాగే ప్రార్థన కూడా అది నీకు ఒక నీరు లాంటిది, నీ జీవితానికి ఒక నీరు లాంటిది. మొక్కకు నీరు అయితే ఎలా ఫలభరితంగా ఉంటుందో ప్రార్థన కూడా నీరు లాంటిది. కనుక దాన్ని నీవు ఎలా కేటాయిస్తున్నాం మనం? ప్రార్థనా జీవితం చాలామందికి ఎలా ఉంటుందంటే సముద్రం ఆటుపోటులా ఉంటుంది. కష్టాల్లో ఒక రకంగా, కష్టాలు లేనప్పుడు ఒక రకంగా, ఆరోగ్యం ఉన్నప్పుడు ఒక రకంగా, అనారోగ్యం ఉన్నప్పుడు ఒక రకంగా మారిపోతూ ఉంటుంది. కానీ దేవుడు ఏమంటాడంటే ప్రభావం తగ్గకూడదంటే ప్రార్థనా పరిస్థితి నీకు తగ్గకూడదు. చెప్తాడు కదా లోకాసు వార్త 18వ అధ్యాయంలో, విసుగక నిత్యము ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేస్తే అన్యాయసుడే సమాధానం చెప్పాడు పేద విధరాలకి. న్యాయవంతుడైన దేవుడు సమాధానం ఇవ్వడా? కనుక దేవుని ప్రభావం మన కార్యాలలో కనపడాలంటే ప్రార్థనా జీవితం అనేది ఎప్పుడు తగ్గకూడదు. దాన్ని అభివృద్ధి ఎంత చేస్తే ఆ స్థితి మనల్ని అంత ఉన్నతంగా దేవుని కార్యాలు అభివృద్ధి చేస్తుంది. ఇక 2వది పరిచర్య విషయాల్లో, అనగా సంఘ సంబంధమైన పరిచర్య విషయాల్లో మనము తగ్గామా పెరిగామా? పరిచర్య చేసే పనుల్లో, పరిచర్య కొరకు సహకరించే పనుల్లో మన స్థితి ఎలా ఉంది? తగ్గిందా పెరిగిందా? పరిచర్య కాడకు వచ్చేటప్పటికి లోకాసు వార్తలో ఒక స్త్రీ ఉంది. లోకాసు వార్త చూడండి, 2వ అధ్యాయము 37వ వచనం మనం చదువుకున్నట్లయితే, లోకాసు వార్త 2వ అధ్యాయము 37వ వచనం. 80
4 సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయము విడవక ఉపవాస ప్రార్థనలతో రేయింబగళ్ళు ఏం చేస్తుంది? సేవ చేస్తూ ఉందంట ఒక ఆమె. ఎన్ని సంవత్సరాలు ఆమెకి? ఇక్కడ ఉన్న స్త్రీకి ఎన్ని సంవత్సరాలు? 54 84? 84 సంవత్సరాల వయసు అంట ఆమెకి. ఆమె పేరేంటో తెలుసా? అన్న. హన్నా కాదండి, అన్న ఏం పేరు. 84 సంవత్సరాల వయసులో కూడా దేని వదలట్లేదంట ఆమె? టీవీ వదలట్లేదా? ఇల్లు వదలట్లేదా? దేవాలయం విడవక ఉపవాస ప్రార్థనలు చేస్తూ రేయింబగళ్ళు ఏం చేస్తుందంట? దేవుని సేవ చేస్తున్నట్టు. ఎక్కడ? మందిరాన్ని వదిలిపెట్టలేదు, రేయింబగళ్ళు దేవుని సేవ చేస్తుంది. పైగా ఉపవాసం ఉండి కూడా ప్రార్థనలు చేస్తుంది. ఎన్ని సంవత్సరాల వయసులో? 84 సంవత్సరాల వయసులో ఎంత పరిచర్య చేస్తుందంటే నిజంగా దేవుడు ఆమెకి ఎంత ఆరోగ్యం ఇచ్చుంటాడు. 84 54కే మన ఆరోగ్యం పాడైపోతుంది. 84 సంవత్సరాల వయసు వచ్చినా ఉపవాసం చేస్తుంది. 84 సంవత్సరాల వయసు వచ్చినా రేయింబగళ్ళు దేవుని సేవ చేస్తుంది దేవుని మందిరములో. అందుకే ఆమెను ప్రవక్తిగా దేవుడు వాక్య భాగంలో గుర్తించినట్లుగా మనం చూస్తున్నాము. పరిచర్య విషయంలో ఆమె ఎక్కడా కూడా తగ్గలేదు కనుక ఆమె వయసు 84 సంవత్సరాలు వచ్చినా ఆమె ఆరోగ్య విషయంలో దేవుని ప్రభావం ఎంత మాత్రము తగ్గలేదు. తగ్గిందా? ఇక మూడవది మనకు తగ్గకుండా చూసుకోవలసింది ఆదిమ సంఘము బాప్తిసం పొందిన తర్వాత వాళ్ళు చేసినటువంటి పని. చివరిగా చూడండి, అపోస్తుల కార్యములకు మనం వెళ్ళినట్లయితే అపోస్తుల కార్యముల గ్రంథము 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. ఇక్కడ 3000 మంది బాప్తిసం పొందిన తర్వాత రక్షణ పొందిన వారందరూ కూడా 42వ వచనంలో ఏం చేశారు వాళ్ళు? అపోస్తుల కార్యం 2:42 వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయటం యందును ఎడతెగక ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రెండవది ఏంటో తెలుసా? ప్రాముఖ్యమైనది మూడవది. ఒకటి, ప్రార్థనా విషయంలో ఎక్కడ వాళ్ళు తగ్గలేదు. కొందరు పరిచర్యలో 84 సంవత్సరాల వయసు వచ్చినా పరిచర్య చేసింది హన్న. ఇప్పుడు ఇక్కడ 3000 మంది బాప్తిసం పొంది కూడా ఎడతెగక అపోస్తుల బోధలో, ప్రార్థనలో, రొట్టె విరవటంలో, ఇంకేముంది అక్కడ? సహవాసములో. ఎక్కడ? సహవాసం. సహవాసం అంటే ఏంటి? సహవాసం అంటే కలిసి ప్రయాణం చేయటం, కలిసి ఏకీభవించటం. వీళ్ళు సంఘమంతా కూడా సహవాసములో ఎడతెగకున్నారు. సహవాసం అనేది ఇప్పుడు మనకు తగ్గిందా పెరిగిందా? సహవాసం తగ్గటం అంటే ఒకప్పుడు సంఘ సహవాసం అనేది మనకు ఎలా ఉండేది, ఇప్పుడు సంఘ సహవాసం అనేది ఎలా ఉంటుంది? ఒకప్పుడు వారానికి ఎన్నిసార్లు సంఘం సహవాసంగా ఉండేవాళ్ళం, ఇప్పుడు వారానికి ఎన్నిసార్లు సహవాసంగా ఉంటున్నాం? ఒకప్పుడు సంఘ సహవాస కూడికల్లో ఎలా పాల్గొనేవాళ్ళం, ఇప్పుడు సంఘ సహవాస కూడికల్లో ఎలా పాల్గొంటున్నాం? తగ్గిందా పెరిగిందా? ఏమైంది? సహవాసంలో మనం ఎలా ఉంటున్నాం? తగ్గిందా పెరిగిందా? ఈ సహవాస విషయంలో దేవుడు ఏం పెట్టాడో తెలుసా? కీర్తనల గ్రంథం 33వ అధ్యాయం చూడండి. 133వ అధ్యాయంలో కీర్తనల గ్రంథము 133వ అధ్యాయము 3వ వచనం చదవండి ఎవరైనా. కీర్తనలు, సియోను కొండల మీదకి దిగవచ్చు, ఎర్మోను మంచు వలె ఉండను, ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవలనని యెహోవా సెలవిచ్చాడు. ఇక్కడ ఆశీర్వాదం ఎక్కడ ఉంటుందో తెలుసా? శాశ్వత జీవం ఎక్కడ ఉంటుంది? ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట అంటాడు. అక్కడ ఎచ్చట ఎక్కడ అంటే 1వ వచనం చదవండి.
సహోదరులు ఐక్యతగా నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. ఐక్యతలో అనగా సహవాసములో, సంఘ సహవాసములో ఏముంటుందంట? ఆశీర్వాదం ఉంటుంది, శాశ్వత జీవం ఉంటుంది. దేవుడు పట్టుకెళ్ళి అక్కడ పెట్టేశాడంట. ఎక్కడ? సహవాసములో ఆశీర్వాదం పెట్టాడు. ఇక దేవుని ప్రమేయం లేదు. సహవాసములో నువ్వు పెరిగితే ఆశీర్వాదము, శాశ్వత జీవం అనేది దేవుడు ఆల్రెడీ అక్కడ పెట్టేశాడు. సహవాసం ఎంత పెరిగితే ఆశీర్వాదం అంత ఉన్నతంగా మనం పొందుకుంటాం. సహవాసం తగ్గితే ఆశీర్వాదం మనకి ఏమవుతుంది? దూరం అయిపోయే పరిస్థితి ఉంటుంది. కనుక ఈ 3 విషయాల్లో మనం ఎలా ఉన్నాం? ప్రార్థన తగ్గిందా, పెరిగిందా? పరిచర్య తగ్గిందా, పెరిగిందా? సహవాసం తగ్గిందా, పెరిగిందా? తగ్గితే ఏకాబోధ్ అనేది మనం కూడా చూడాల్సి వస్తుంది. పెరిగితే దేవుని గొప్పదైనటువంటి కార్యాలు మన జీవితాల్లో, ఆశీర్వాదాలు మనమే ఆయన ప్రభావాన్ని బట్టి మనం చూడగలుగుతాం. అందుకే అపోసరైనటువంటి పౌలు గారు తెలియపరిచిన బోధల్లో ఉన్న మాట అదే. చివరిగా పేతురు గారు కూడా ఏం చెప్పాడు అంటే, చివరి వచ్చి చదువుకుందాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. దేవుని యొక్క చిత్తము ఇలాగున, పేతురు రాసినటువంటి పత్రిక యొక్క భాగంలో మొదటి పత్రిక 3వ అధ్యాయం